ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే బీసీలకి అన్యాయం చేస్తున్నటువంటి అన్ని పార్టీలకి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కానీ అన్ని పార్టీలకు కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉదాహరణకి ఈ జిల్లాలో కూడా ఈరోజు బీసీలకి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఏ పార్టీ లేకపోవడం బాధాకరం. దేనిలో తక్కువ అని అడుగుతా ఉన్నాం. పెద్దవాళ్లతో బీసీలు మోట్టుకోలేరనే, ఆర్థికంగా బలవంతులు కాదనే, దేనిలో ఎక్కువ దేనిలో తక్కువ బీసీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ని కూడా ఒక సామాజిక వర్గం తరిమి పెడితే వెళ్ళిపోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు ఆయన పోయింది ఎక్కడికి? పల్నాడు పోయాడు. అదే పల్నాడులో అక్కడి నుంచి స్టార్ట్ అయితే, గురజాల నుంచి స్టార్ట్ అయితే ఈరోజు వైజాగ్ దాకా, వైజాగ్ నుంచి నెల్లూరు దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం కూడా అధికార పార్టీకి దూరం అవుతున్నారు. ఉదాహరణకి యాదవ్ సామాజిక వర్గం. ఈరోజు ఈ సామాజిక వర్గం ఏదైతే యాదవ్ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాదాపు 300 మంది బీసీల్ని చంపవేయబడింది ఈ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు మాత్రం బీసీలకి పెద్దపేట వేసామని చెప్పి నలుగురికి బాగా డబ్బున్న ధనవంతులకి ఎంపీలు ఇచ్చేసేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు కూడా తెలుగుదేశం పార్టీకి ఈరోజు అనుకూలంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని కూడా మేము అడుగుతా ఉన్నాం, బీసీలకి మీరు పెద్దపేట వేయాలి. ఈ జిల్లాలో బీసీలకు ఎందుకు సీట్లు వేయలేకపోతున్నారు? మేము తెలుగుదేశం పార్టీని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మేము ప్రశ్నించుకున్నాం. ఈరోజు దేనికైనా మేము సిద్ధం, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థికంగా కానీ అంగబలం కానీ బీసీలు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు బీసీలకి సీట్లు ఇవ్వండి. పెద్ద సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఏదైతే ఉందో మేము పెద్దన్న పాత్ర తీసుకుంటాం. మీరు ఎవరికి సీట్ ఇచ్చినా యాదవ్ సామాజిక వర్గం బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే చెప్తాను, అల్టిమేటం దారి చేస్తున్నాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో బీసీలకు ఇవ్వాలి. ఉదాహరణకి నా దగ్గర ఉన్న గణాంకాలు బట్టి చెప్తా ఉన్నా. మీరు ఉదాహరణ వెంకటగిరి ఉంది. వెంకటగిరిలో దాదాపు 40-50 వేల మంది యాదవులు ఉన్నారు. ఆత్మకూరు ఉంది, ఉదయగిరి ఉంది, కావల్ ఉంది. ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు పార్టీలు? మరి మేము ఏడుతున్నాం, గౌడాస్కి ఇవ్వండి, లేకపోతే పద్మశాలీలకు ఇవ్వండి, వెంకటగిరి ఏదైనా ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి. బీసీలకు ఎక్కడ సీట్ ఇచ్చినా పెద్దన్న పాత్ర యాదవులు వహిస్తారని, బీసీల పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేసేదానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. లేని పక్షంలో ఒక్కసారిగా మేమందరం కూడా మళ్ళీ కూర్చుంటాం. ఈ జిల్లాలో జరిగినటువంటి అన్యాయం, జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పి చెప్తా ఉన్నాం.